ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మనం ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద శైవ క్షేత్రమైన కోటప్ప కొండని చూద్దాం రండి. ప్రతిసారిలాగే ఈసారి కూడా నేను నా ఫ్యామిలీతోనే బయలుదేరాను. వెంకటేశ్వర స్వామి వీడియోలో మీకు చీరాల రైల్వే స్టేషన్ చూపించాను. ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూస్తుంది చీరాల బస్ స్టాండ్. చీరాల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఎదురెదురుగానే ఉంటాయి. మేము చీరాల నుంచి చిలకలూరుపేటకి బస్సులో బయలుదేరాము. మేము ఎక్కిన బస్సులో ఎక్కువ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే చాలా ఆనందం వేసింది. నేను చదువుకున్న రోజులు నాకైతే ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. ఎందుకంటే వాళ్ళు చదువు గురించి తప్ప అన్ని విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది చిలకలూరుపేట కళామందిర్ సెంటర్. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా చిలకలూరుపేట మొత్తం కలకలలాడుతూ ఉంది. ఫుల్ జనాలు క్రౌడ్తో నిండిపోయింది. నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ మీదగుండా కోటప్పకొండ చేరుకోవాలంటే ఎవరైనా సరే చిలకలూరుపేట మీదగుండానే రావాల్సి ఉంటుంది. ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు ప్రతి ఊరు నుంచి కూడా కోటప్పకొండ స్పెషల్ అని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి ఉన్నారు. కాకపోతే నేను ఈ స్పెషల్ బస్ అయితే ఎక్కలేదు. మీకు వీడియోలో ముందుగానే చూపించినట్టు చీరాల టు నరసరావుపేట ఆర్డినరీ బస్ ఎక్కి చిలకలూరుపేట అడ్రోడ్ సెంటర్లో దిగి అలా కొంచెం ముందుకు నడుచుకొని రాగానే శ్రీ త్రికోటేశ్వర స్వామివారి ముఖద్వారము అని ఎంతో కలర్ఫుల్గా కనపడుతుంది. మీరు ఈ వీడియోలో చూడొచ్చు. గత సంవత్సరం ముఖద్వారం నిర్మాణ పనుల్లో ఉంది. ఈ సంవత్సరమే పూర్తయినట్టుంది. ఆ ముఖద్వారం నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటా వెళ్ళి మనం ఆటో ఎక్కవలసి ఉంటుంది చిలకలూరుపేట నుంచి కోటప్పకొండకు వెళ్ళడానికి. అట్లాగే మేము ఆటో ఎక్కాము. దాదాపుగా మేము 8 ప్రభల్ని దాటవలసి వచ్చింది. ఒక్కొక్క ప్రభ దగ్గర 20 నిమిషాల నుంచి 30 నిమిషాల దాకా ట్రాఫిక్ జామ్. ప్రభలన్నిటి దగ్గర ఎంతో అట్టహాసంగా కోలాహలంగా డీజేలతో మరియు స్వామివారి నామ సంకీర్తనలతో చాలా సంతోషంగా కొండ వైపుకు వస్తున్నాయి. దాదాపుగా 2 గంటల ప్రయాణం తర్వాత కొండకి చేరుకున్నాం. కోటప్పకొండ చిలకలూరుపేట నుంచి 18 కిలోమీటర్లు, నరసరావుపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రదేశం యొక్క ప్రత్యేకతను తెలుసుకుందాం. ఇది 3 శిఖరములతో కలిసి ఉన్న ఒకే ఒక కొండ. ఇక్కడ ఒక్కొక్క శిఖరానికి ఒక్కొక్క పేరు ఉంది. బ్రహ్మ శిఖరము, విష్ణు శిఖరము మరియు రుద్ర శిఖరము అని పిలుస్తారు. ఈ కొండకి మరో పేరు త్రికోటేశ్వరుని కొండ అని కూడా పిలుస్తారు. ఇక్కడ స్వామివారిని కూడా త్రికోటేశ్వర స్వామివారు అని పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇక్కడి స్వామివారిని దర్శించుకోవడానికి ఈ ఒక్క పర్వదినం రోజే లక్షలాదిగా భక్తులు తరలి వస్తారు. ఇక్కడ ఇది మాత్రమే ప్రత్యేకత కాదు, ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి. ఈ వీడియోలో మరెన్నో ప్రత్యేకతలు తెలుసుకుందాం. మనము స్వామివారిని దర్శించుకోవడానికి కొండ ఎక్కవలసి ఉంటుంది. ఒకటి, కాలినడక మెట్ల మార్గం ద్వారా ఆలయాన్ని చేరుకోవచ్చు. 2, బస్ మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఈ మార్గాన్ని 1999 నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ముందు కేవలం కాలినడక ద్వారానే వెళ్ళవలసి ఉంటుంది. అయితే నేను ఫ్యామిలీ ద్వారా రావడంతో కాలినడకన ఎక్కలేక బస్సు మార్గాన్ని ఎంచుకున్నాను. ఇక్కడ 2 రకాల బస్ స్టాండ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడ మీకు కనబడుతున్న బ్లూ కలర్ బస్సులన్నీ కూడా విఐపి బస్ స్టాండ్ అండ్ విఐపి భక్తులకు మాత్రమే. మనము విఐపీలం కాదు కాబట్టి ఈ విఐపి బస్ స్టాండ్ నుంచి అలా కొంచెం ముందుకి నడుచుకుంటూ వస్తే భక్తులందరికీ ఇంకో బస్ స్టాండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్ స్టాండ్కి వెళ్ళేటప్పుడు ఇలా వెల్కమ్ బోర్డు కూడా మీకు కనపడిద్ది, వీడియోలో కనపడినట్టుగా. ప్రతి సాట ఉన్న వెల్కమ్ బోర్డులో నేను ఒకటి ప్రత్యేకంగా గమనించాను. స్వామివారి పేరు, స్వామివారి ఫోటో కన్నా ఎక్కువగా అడ్వర్టైజ్మెంట్ బోర్డులే బాగా కనపడుతుంది. ఈ బోర్డులో అయితే మనకు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్ రోడ్డు వారి రవాణా సంస్థ, వివేకానంద వారి హాస్పిటల్స్. అలా కొంచెం ముందుకు నడుచుకుంటా రాగానే కోటప్పకొండ పైకి వెళ్ళి బుకింగ్ ఆఫీస్ కౌంటర్స్ కనపడ్డాయి. నేను ఇక్కడ ఇంకో ప్రత్యేకతను గమనించాను. ఆ ప్రత్యేకత ఇంకొంచేపట్లో మీకు కూడా తెలిసిపోయింది. ఇక్కడ కొండ ఎక్కడానికి ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు పెద్దలకి 25 రూపాయలు, పిల్లలకి 15 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తున్నారు. నేను ఇందాక చెప్పిన ఆ ప్రత్యేకత ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూడవచ్చు. తిరుపతి నుంచి తిరుమలకి ఘాట్ రోడ్లో వెళ్ళే సప్తగిరి ఎక్స్ప్రెస్లు ఇక్కడ కూడా వాళ్ళ సర్వీస్ని ఇస్తున్నట్టున్నాయి.
ఇక్కడ వారిని అడిగి నేను కనుక్కున్నాను. ఓన్లీ మహాశివరాత్రి పర్వదినం రోజే ఈ సప్తగిరి ఎక్స్ప్రెస్ లో తిరుపతి నుంచి ఇక్కడికి తీసుకొస్తారంట. విడి రోజుల్లో నార్మల్ గా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు మాత్రమే తిరుగుతాయి. ఆ వెంకటేశ్వర స్వామి వారి దయ వల్ల తిరుపతి వెళ్లకుండానే తిరుమల తిరుపతి సప్తగిరి బస్సు ఎక్కి మనం ఈ కోటప్ప కొండ ఎక్కేశాం. కోటప్ప కొండకి సంబంధించి ఇక్కడ ఇంకొక విశేషమైన పురాణ కథ కూడా ఒకటి ఉంది. ఇప్పుడు మనం ఆ కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు ఆనందన వెళ్ళి అనే గోపిక ప్రతిరోజు రుద్ర శిఖరం ఎక్కి పాత కోటేశ్వర స్వామి వారిని పూజించేది. ఆమె భక్తికి మెచ్చి శివుడు జంగమ దేవరగా ఆమెకి ప్రత్యక్షమయ్యి ఆమెకి ఆశీస్సులు ఇచ్చాడు. అయితే పరమేశ్వరుడు ఆమెకి ఒక షరతు పెట్టాడు. ఆ షరతు ఏమిటంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళమని చెప్పారు. కానీ ఆమె బ్రహ్మశిఖరం చేరుకున్న తర్వాత మనోధైర్యం కోల్పోయి వెనక్కి తిరిగి చూసింది. ఆ క్షణంలోనే స్వామివారు లింగ రూపంలో అక్కడ స్థిరపడిపోయారు. ఆ స్థలాన్ని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాం. ఆ స్థలాన్ని కొత్త కోటేశ్వర స్వామివారి దేవస్థానంగా పిలుస్తారు. నేను మా పిల్లల్ని తీసుకొని పొద్దున్నే 3 గంటలకి బ్రహ్మకాల దర్శనం చేసుకుందామని స్వామివారి దర్శనానికి వెళ్తున్నాను. క్యూ లైన్లు అయితే కొంచెం ఖాళీగానే ఉన్నాయి. ఉచిత దర్శనం క్యూ కూడా ఖాళీగా ఉంది. విఐపి దర్శనం మరియు ₹100 ₹50 దర్శనం కూడా చాలా ఖాళీగా ఉంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది ఫ్రీ దర్శనం లైన్. ఎంతో సంతోషంగా మరియు ఎంతో చక్కగా స్వామివారి దర్శనం పూర్తయింది. మా పిల్లలు కూడా నిద్రలేశారు. ఈరోజు స్వామివారికి బంగారు తొడుగు పెట్టారు. బంగారం దగదగలాడుతుంది. స్వామివారి ప్రత్యేక అలంకారంలో కూడా ఉన్నారు. ఓం నమ శివాయ అంటూ గుడి మొత్తం స్వామివారి నామ సంకీర్తనలతో మారిమోగిపోతుంది. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తుంది స్వామివారి ముఖమండపం. విఐపీలని ఈ ముఖమండపం ద్వారానే దర్శనానికి పంపిస్తారు. మీరెవరైనా ఈ కొండకు వస్తే స్వామివారి దర్శనం చేసుకోకుండా అయితే రావద్దు. స్వామివారి ఒక్కరిని దర్శనం చేసుకుంటే విష్ణుదేవుణ్ణి, బ్రహ్మదేవుణ్ణి, పరమేశ్వరుని ముగ్గురిని దర్శనం చేసుకున్నంత పుణ్యం మన ఖాతాలో వేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మార్గం దర్శనానంతరం బయటికి వెళ్ళే మార్గం. ఇప్పుడు టైం 5 అవుతుంది. 5 గంటలకే కొండ మొత్తం నిండిపోయినట్టుగా జనాలతో ఉంది. అట్లా కొంచెం దూరం ముందుకు నడుచుకుంటా వెళ్తే స్వామివారి మహానంది దర్శనం ఇస్తుంది. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగా ఇక్కడ 3 శిఖరాలు ఉంటాయి. అందులో ఒక శిఖరం అయిన రుద్ర శిఖరాన్ని శివ శిఖరం అని కూడా అంటారు. ఆ మహానంది ఆ రుద్ర శిఖరాన్ని చూస్తూ ఉంటుంది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏమిటంటే ప్రభలు అవి 60 నుంచి 100 అడుగుల ఎత్తులో ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. నేను ఏమైనా మర్చిపోయి ఉంటే కామెంట్లో తెలియచేయండి. కోటప్ప కొండ వెళ్ళని వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.